అందరికీ నమస్కారం అండి. నా పేరు షకీల్ బాషా పొగాకు. నేను 9397 బ్యాచ్ 9397 మెకానికల్ ఇంజనీరింగ్ కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి చేశాను. సో నేను నేటివ్ కడప మాది. సో కడపలో నేను బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయాక మాస్టర్స్ డిగ్రీ పిహెచ్డి కాలేజ్ ఆఫ్ కోయంబత్తూరు ఇంజనీరింగ్ డిజైన్కి వెళ్ళాను. అక్కడి నుంచి చెన్నైలో 6 years చేసి తర్వాత నేను యూఎస్ సియాటల్కి వచ్చాను. సియాటల్లో నేను బోయింగ్ కంపెనీకి చేస్తున్నాను. 18 years సియాటల్లోనే ఉన్నాను. నా వైఫ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్. బాబు వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 2nd year యూసీఐ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి చేస్తున్నారు. పాప 11th grade చేస్తున్నారు. సో అది నేను బేసికలీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కు చాలా వరకు కమ్యూనిటీ సర్వీసెస్ చేస్తుంటాను. ఇండియాలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు హెల్ప్ చేయడము, తర్వాత మనకు ఇండియాలో ఉన్న బీద వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం కోవిడ్ టైంలో, ప్లస్ ఇక్కడ యూఎస్లో ఉన్నప్పుడు కూడా మనకు లోకల్ కమ్యూనిటీ సర్వీసెస్ చేయడము, ఫెస్టివ్ ఈవెంట్స్ చేయడము, తర్వాత లోకల్ ఆర్గనైజేషన్కు ప్రెసిడెంట్గా 2 years చేశాను వాషింగ్టన్ తెలుగు సమితికి. తర్వాత వాళ్ళ వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ కూడా వాలంటీరింగ్ చేసి కమ్యూనిటీ సర్వీస్ చేయడము, తర్వాత నేషనల్ ఆర్గనైజేషన్ తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్లో కూడా ఫుడ్ కమిటీలో మెంబర్గా ఉండి కమ్యూనిటీ సర్వీస్ చేస్తూనే ఉన్నాము ప్రజలకు. ప్లస్ ఇక్కడ ఉన్న మన ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇండియన్ కల్చర్ ప్లస్ హెరిటేజ్ వాళ్ళకు క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అలాంటి పనులు చేస్తూనే ఉన్నాం. సో ఈ మన రీయూనియన్ అనేది కేఎస్ఆర్ఎంది మంచిగా మన రవికుమార్ మన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 9397 బ్యాచ్, తర్వాత చంద్రశేఖర్ మెకానికల్ ఇంజనీరింగ్ 9397 బ్యాచ్ నుంచి వాళ్ళు చాలా రోజుల నుంచి ఈ థాట్ ప్రాసెస్ను తీసుకొచ్చి చేద్దామని ఒక ఐడియాతో వాళ్ళు చాలా రోజుల నుంచి కృషి చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు తగిన ఛాలెంజెస్ వచ్చాయి దానికి చేయడానికి, ప్లస్ వాళ్ళు చేయాలని ఎట్లా ఒకటి వాళ్ళు ఒక దృఢమైన ఒక సంకల్పనం చేసుకొని చేద్దామనే ఐడియాతో స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని చేసినట్టున్నారు, బట్ అంతగా పబ్లిసిటీ చేయలేదు. ఈ ఇయర్ మంచిగా చేద్దామని చాలా ఆలోచన ఉంది. సో ఆ విధంగా వాళ్ళు ఈ రీయూనియన్ అనేది ఒకటి తీసుకొచ్చారు. రీయూనియన్ అనేది మంచిదే మనకు, ఎందుకంటే మనకు చాలా రోజులు ఆల్మోస్ట్ ఇప్పుడు మేము తీసుకుంటే ఒక 1997 అంటే మేము 27 years అయిపోయింది. 27 years అయ్యి మనం చాలా రోజులు అక్కడక్కడే ఫ్రెండ్స్ కలుసుకుంటున్నాం, కానీ అందరూ ఒకేసారి ఒకే బ్యాచ్ అందరూ జూనియర్స్ సీనియర్స్ కలిస్తే అది హ్యాపీ డేస్ లాగా మంచిగా ఉంటుంది. అందరు కలిసి వాళ్ళ యొక్క నెట్వర్క్ను, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కలుసుకుంటే కొంతమంది సేమ్ సిటీస్లో సేమ్ స్టేట్స్లో ఉండి కూడా వాళ్ళు కలవలేకపోతారు. బట్ ఇది ఒక ప్లాట్ఫామ్ ఆపర్చునిటీ, చాలా వరకు మంచి ఆపర్చునిటీ. ఎవరన్నా ఇండియాలో ఉంటే ప్లస్ యూఎస్ నుంచి ఎవరన్నా వెకేషన్కు ట్రావెల్ చేస్తున్నారంటే వాళ్ళు డెఫినెట్లీగా ఇక్కడ వాళ్ళందరూ కలిసి ఏదో ఒక టైం తీసి, ఇది వాల్యుబుల్, ఒకరోజు మంది కాదని చెప్పి టైం తీసి వాళ్ళు వెళ్ళి అందరితో కలిసి మెలిసి మంచిగా వాళ్ళ యొక్క థాట్స్ను ఈ 25 సంవత్సరాల దూరం ఉన్న వాటెవర్ 20+ or 27 years ఎవరెవరు ఉన్నారో యూనియన్ చేసుకుంటున్నారో, ఎందుకంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఆ ఆపర్చునిటీని వదులుకోలేదు. నేను అందుకే నాకు కూడా ఈ ఆపర్చునిటీ వెళ్దామనే ఉంది, కానీ డ్యూ టు సమ్ అదర్ ఆఫీస్ వర్క్, పర్సనల్ రీజన్స్ వల్ల రాలేకపోతున్నాను. ఐ డెఫినెట్లీ మిస్ ఎక్కడెక్కడైతే నేను ఏ ఊరికి ట్రావెల్ చేస్తానో డెఫినెట్లీ వాళ్ళు అక్కడ ఉన్న జూనియర్స్ సీనియర్స్, మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాను. అదేవిధంగా ఈ రీయూనియన్ స్పెసిఫిక్గా చేస్తున్నారు కాబట్టి ఆ రీయూనియన్ కోసం మీరు తపన పడి వెళ్ళి అందరూ అక్కడ ఒకసారి అటెండ్ అయితే మంచిగా ఉంటుంది. అందరినీ ఒక మెమరీస్ లాగా ఉంటుంది, ఎందుకంటే మనం కూడా ఆల్మోస్ట్ 40-45+ years ఆఫ్ ఏజ్ అయిపోయినాం కాబట్టి. సో ఆ విధంగా కలిస్తే బాగుంటుంది. మరి రాను రాను మనకు కూడా కుదురుతుందో లేదో తెలియదు, కాబట్టి ఈ ఆపర్చునిటీ అందరూ వాడుకొని మంచిగా చేయాలని, అందరూ ఈ ఆపర్చునిటీని గ్రాండ్ సక్సెస్ చేసి కలిసినట్టుగా ఒక ప్లాట్ఫామ్లో మీరు అందరు కలుస్తున్నది చాలా సంతోషంగా ఉంది. మేము రానకపోతే దాన్ని చింతిస్తున్నాము. ఎట్లో ఒకటి చేసి వచ్చే సంవత్సరంలో కంపల్సరీ వచ్చి కలుస్తాము, వీలైనంత వరకు కలుస్తాము. బట్ రవిని, మన చంద్రశేఖర్ గారిని, రవి గారిని తన కృతజ్ఞతలు తెలిపితేయాలి. వాళ్ళు ప్రతిరోజు దీని గురించి ఆలోచనలు, మనం ఏదో ఒకటి చేద్దాము, కాలేజ్ రీయూనియన్ చేద్దాము, కలుద్దాము అని ప్రతిసారి ఆలోచించి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ సంకల్పం ఈసారి నిజంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ రీయూనియన్ అండ్ హ్యాపీ డేస్ అండ్ హ్యావ్ ఎ గుడ్ మెమరీస్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బై.